నందమూరి నటసింహం బాలకృష్ణకి అచ్చొచ్చిన నెలల్లో జూలై 1. ఈ నెలలో బాలయ్య బాబు ఖాతాలో మొత్తం 4 సక్సెస్ఫుల్ మూవీస్ ఉన్నాయి. ఈ సినిమాలకు సంబంధించిన సంక్షిప్త సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఫిల్మ్ అన్నదమ్ముల అనుబంధం. 1975 జూలై 4న రిలీజ్ అయిన ఈ మూవీ బాలీవుడ్ ఫిల్మ్ యాదోం కీ బారాత్ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో నటరత్న ఎన్టీఆర్, మురళీమోహన్, నందమూరి బాలకృష్ణ, కాంచన, లత, జయమాలిని ప్రధాన పాత్రలు పోషించగా ఎస్డి లాల్ డైరెక్ట్ చేశారు. పీతాంబరం నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి స్వరాలు సమకూర్చారు. సెకండ్ ఫిల్మ్ అనసూయమ్మ గారి అల్లుడు. 1986 జూలై 2న రిలీజ్ అయిన ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ, శారద, భానుప్రియ ప్రధాన పాత్రలు పోషించగా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. నందమూరి హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి సంగీతం అందించారు. తమిళంలో ఈ సినిమా వైరాగ్యం పేరుతో రీమేక్ కాగా ఇందులో షావుకార్ జానకి, ప్రభు, రాధ ప్రధాన పాత్రలు పోషించారు. థర్డ్ ఫిల్మ్ రాము. 1987 జూలై 31న తెరపైకి వచ్చిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, రజని, శారద ప్రధాన పాత్రలు పోషించారు. కమల్ హాసన్, రాధిక జంటగా నటించిన తమిళ సినిమా పేర్ సుల్లం పిల్లై ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వై నాగేశ్వరరావు దర్శకత్వం వహించగా మూవీ మొగల్ డి రామానాయుడు నిర్మించారు. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరాలు సమకూర్చారు. ఫోర్త్ ఫిల్మ్ ఆదిత్య 369. 1991 జూలై 18న రిలీజ్ అయిన ఈ మూవీ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేయగా మోహిని కథానాయికగా అలరించారు. సిల్క్ స్మిత ఓ ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి మ్యూజిక్ మ్యాచ్లో ఇళయరాజా సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది. శ్రీదేవి మూవీస్ పతాకంపై గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీమతి అనితా కృష్ణ ఈ సక్సెస్ఫుల్ మూవీని నిర్మించారు. డియర్ నందమూరి ఫ్యాన్స్, వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏది, అలాగే ఏ సినిమాని ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.